ద్రవ్యోల్బణం, $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ జీడిపి, $39 ట్రిలియన్ అప్పు పైకి, అదనంగా ఇంకో $40-50 ట్రిలియన్ ఉంది. పెను సంక్షోభంలో ఉంది అమెరికా. జనం మీద ట్యాక్స్లు వేసి అన్ని దేశాల నుంచి వచ్చే దాని మీద ఏదో కొంత రికవర్ చేయడానికి చూశాడు, కోర్టులు తిప్పికొట్టి దాంతో దెబ్బతింటున్నాడు. ఈ సిచ్యుయేషన్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి పబ్లిక్ లో హీరోయిజం చూపించుకోవాలి. యుద్ధాలు జరుగుతున్నప్పుడు ప్రజలు ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరికి ఇరాన్ మీద దాడి కావాలి, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం. థ్రెట్ అంటారా, అణుబాంబులు థ్రెట్ అంటారా? మరి అమెరికా దగ్గర అణుబాంబులు ఉంటే రష్యాకి థ్రెట్ అని రష్యా వెళ్ళే అణుబాంబులు వేసింది అమెరికా మీద. లేదా ఇజ్రాయెల్ అణుబాంబులు, ఇజ్రాయెల్కి ఏంటి మధ్యప్రాచ్యపు ఆధిపత్యం కావాలి. ఎందుకని? మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి సున్నీ ముస్లిం దేశాలన్నీ కూడా ఇరాన్ బాధిత దేశాలు. ఇక్కడ గొడవ, అసలు గొడవ ఏంటంటే సున్నీ షియాల గొడవ. సున్నీ దేశాల మీద ఆధిపత్యం కోసం షియా దేశమైనటువంటి ఇరాను 5 తీవ్రవాద సంస్థని తయారు చేసింది. హెజ్బుల్లా, హమాస్, హౌతీ. వీళ్ళు 24 గంటలు తమ మత దేశాలే, ముస్లిం దేశాలే కదా ఇవి, కానీ సున్నీలు వీళ్ళని హింసిస్తుంటారు. చేపిస్తుంది ఎవరు? ఇరాన్. అమెరికా కూడా ఇరాన్కి పరోక్షంగా మద్దతు ఇచ్చింది ఆ విధంగా. ఎందుకని? ఆ ప్రాంతంలో అన్రెస్ట్ ఉండకపోతే అమెరికా మాట వినరు.